జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మండల ప్రజా పరిషత్ పాఠశాల స్కూల్ ఫెన్సింగ్ పరిధిలో ఉన్న అడవి ఆముదం కాయలు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో వెంటనే ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. చికిత్స అందించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. పిల్లలు మహాముత్తరం పిహెచ్ నుంచి రిఫర్లు వచ్చినారు. ఫ్రూట్ తిని ఈ ఫ్రూట్లో ఉన్న గింజ తిని వచ్చినారు. అది వాళ్ళు చెప్పింది మన దగ్గరికి వచ్చింది. ఫ్రూట్ పేరు అడవి ఆముదం, తెలుగులో అయితే అడవి ఆముదము. దాని నుంచి ఆముదం తయారు చేస్తారంట, మనకు కూడా తెలియదు. అది దానివల్ల వచ్చే సిమ్టమ్స్ అయితే వాంతులు, కడుపు నొప్పి, విరేచనలాగా ఉన్నాయి. అంతే, పెద్దగా సిమ్టమ్స్ అంతకంటే పెద్దగా ఏం లేవు. మార్నింగ్ 8 to 9 మధ్యలో తిన్నారంట వాళ్ళు. తిన్న తర్వాత మిడ్ డే మీల్కి ముందు వామిటింగ్స్, కడుపు నొప్పి అని కొంతమంది పిల్లలు చెప్తే మన దగ్గరికి రిఫర్ లాగా తీసుకొచ్చినారు. వచ్చినప్పటి నుంచి అయితే పిల్లలందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎవరికేం ప్రాబ్లం రాలేదు. ఒక 2 పిల్లలు మాత్రం కొంచెం ఎక్కువ గింజలు తింటే వాళ్ళకి కడుపు వాష్ చేసేసినాము. వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు. టెస్టులు అన్నీ ఉన్నాయి, వైటల్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. ప్రస్తుతానికైతే పేరెంట్స్తో కూడా మాట్లాడినాము. కనీసం 24 నుంచి 48 గంటలు అయితే మా దగ్గర అబ్జర్వేషన్ ఉంటారు. దాని తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎట్లా అని చెప్పుకుంటాం.